లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చూసాక ఇది భయ్యా నా పరిస్థితి. అసలు ఈ డైరెక్టర్ ఆడియన్స్‌కి ఏం చెప్దామని సినిమా తీశాడో ఆ డైరెక్టర్‌కే అర్థమవ్వాలి. సినిమాలో అక్కడక్కడ లాజిక్‌లెస్ సీన్స్ కొన్ని ఉంటే పర్వాలేదు భయ్యా. బట్ సినిమా అంతా లాజిక్‌లెస్సే ఉంటది. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ 30 మినిట్స్ చాలా బాగా తీశారు భయ్యా. ఫస్ట్ 10 మినిట్స్‌లో చూపించే ఫ్లాష్ బ్యాక్ సీన్ చాలా బావుంటది. హీరో క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ట్రై చేశారనిపిస్తది. ఇంకా ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత సినిమా ఎటెటో పోతది. దెయ్యం అంటాడు, మేక్ లవ్ అంటాడు, ముగ్గురు అమ్మాయిలంటాడు, ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే రోజులో సాల్వ్ చేసేస్తా అంటాడు. ఎటో వెళ్ళాల్సిన సినిమా ఇంకెటో వెళ్ళిపోతుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే ఆశిష్ బాగానే చేశాడు. 'రౌడీ బాయ్' సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో యాక్టింగ్ ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా వైష్ణవి చైతన్య అంటారా, బేబీ సినిమాలో రోలే ఈ సినిమాలో కూడా ఆమెకి ఇచ్చారు. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ రవికృష్ణ అండ్ సిమ్రన్ చౌదరి వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో అయితే చాలా బాగానే పర్ఫామ్ చేశారు. ఎంఎం కీరవాణి గారి బీజిఎం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ డైరెక్టర్ అరుణ్ భీమవరపు యాక్చువల్లీ స్క్రిప్ట్లో తిను కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే ఆడియన్స్గా మనల్ని కన్ఫ్యూజ్ చేసాడో తెలియదు, కానీ కాన్సెప్ట్ బాగా రాసుకున్న ఎగ్జిక్యూషన్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అది భయ్యా మొత్తానికి హారర్ లవ్ స్టోరీ చూద్దామంటే డైరెక్టర్ ఇంకేదో చూపించాడు. చక్కగా వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పించి యాక్సిడెంట్ చేస్తాడు. దురదృష్టం ఏంటంటే ట్రైన్లో ఉన్న ఆడియన్స్ మనమే. అది గైస్ నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం. వాచ్ ఇట్ ఇఫ్ యూ డేర్. నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు వర్చువల్ థియేటర్.